ఈ ప్రపంచంలో కష్టమైనవంటే రెండే రెండు. ఒకటి మంచివారు అనిపించుకోవటం, రెండవది ఆ పేరును నిలబెట్టుకోవటం. చాలామంది అంటారు, ఏం తీసుకుపోతావు పైకి, ఎంత సంపాదిస్తావు, ఎందుకు సంపాదించటం అంటారు. అది కరెక్ట్ కాదు. ఏమి తీసుకుపోతావు కాదు, ఏమి ఇచ్చిపోతావు అనేది ఇంపార్టెంట్. పోయేటప్పుడు ఎవరు ఏం తీసుకుపోరు, కానీ పోయేటప్పుడు ఇచ్చిపోవటమే కరెక్ట్ లెక్క. ఉన్నదొక్కటే జీవితం, వచ్చిపోవటం కాదు, ఇచ్చిపోవాలి. డబ్బెందుకు అని డబ్బు సంపాదించడం చేతకాని వాళ్ళు మాత్రమే అంటారు. డబ్బులో ఏముంది, స్నేహితులు కావాలి, బంధువులు కావాలి, సరదాగా ఉండటం కావాలి అంటారు. కానీ ఇవన్నీ కావాలన్నా డబ్బు కావాలి. జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. తిని కరిగించుకోవాలి, సంపాదించుకోవాలి. సడన్గా చనిపోయినా, 4 రోజులు మంచంలో ఉండి చనిపోయినా, బ్రతికి ఉన్నన్నాళ్ళు తిరగని కారు లేదు, వెళ్ళని దేశం లేదు, తినని తిండి లేదు, చెయ్యని మంచి పని లేదు, దర్జాగా బ్రతికి చనిపోయాడు. ఇది కదా జీవితం అంటే అని చెప్పుకోవాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే ఆలోచనలకు దూరంగా ఉండి మీ పని మీరు చేసుకుంటే జీవితంలో ముందుకు వెళతారు. ఎప్పుడూ మీరు ఒక స్పెషల్ అనుకొని జీవించాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఈ భూమి మీదకి పనికి రాకుండా పంపలేదు. జీవితంలో ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఆగిపోయిన గడియారం కూడా ఒక రోజులో 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ పొగడాలి అనుకోవద్దు. మీ వల్ల మీ తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగితే అంతే చాలు. రాసిన పేజీని చెరిపేయలేరు, రాయని పేజీని చదవలేరు. అందుకే ఏ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకోవాలి. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం, మనసులో చికాకు లేకుండా చూసుకోవటమే. పువ్వుల వాసన బట్టి వాటిపై మీకు ఇష్టం కలిగినట్టు మీ మాట తీరుని బట్టి ఎదుటి వాళ్లకు మీపై అభిప్రాయం ఏర్పడుతుంది. ఎదుటివారిని నిందించటంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే ఏ బంధమైన పదిలంగానే ఉంటుంది. తండ్రి దండనలో ఒక హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ సులభంగా దాటేందుకు సహాయపడుతుంది. డబ్బును తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగిచ్చేటప్పుడు ఉండవు. చాలామంది ఏదైనా సాధించాలంటే మాకంటూ ఒక రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తారు. కానీ ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదని కొందరే తెలుసుకుంటారు. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. ఉన్నదానితో సర్దుకోవటం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి. 10 రూపాయలు ఉంటే 10 మంది వస్తారు. అదే ₹1 లేకుండా ఉంటే ఎవరూ రారు. రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, మనుషులు కాదు. గెలిచిన వారు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడిన వారు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. బ్రతకటానికి డబ్బు ఎంత అవసరమో మన అనుకోవటానికి బంధాలు కూడా అంతే అవసరం. పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని అవకాశాలను సృష్టించుకోవాలి. మీ మీద మీకు అసహ్యం వేసే సందర్భం ఏమిటో తెలుసా? మీకు విలువ ఇవ్వని వాళ్ళకి మీ మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. జీవితంలో వచ్చే సమస్యలు, కొన్ని సమస్యలను లైఫే సాల్వ్ చేస్తుంది. ఇంకొన్ని సమస్యలు మీ ఆలోచనలతో సాల్వ్ అవుతాయి. మరికొన్ని సమస్యలు మీరు ఓపికగా ఉంటే వాటంతట అవే సాల్వ్ అవుతాయి. ఎక్కువగా వేటి గురించి ఆలోచించకుండా ముందుకు వెళుతూ ఉండాలి. లైఫ్లో ఎక్కువగా ఎవరి మీద ప్రెజర్ వేయకండి, ఎక్కువగా ప్రెజర్ తీసుకోకండి. అత్యంత కష్టమైన పనులు అవమానాన్ని మర్చిపోవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. ఎవరి కోసం ఏది ఆగదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. ఒక పనికి సంబంధించిన ఎక్కువ సమయం ఆలోచించటానికి వెచ్చిస్తుంటే నువ్వు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు. మట్టిలో ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలకెత్తుతుంది. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మీ ప్రవర్తన అలాగే ఉంటుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు, దేశానికి కూడా ప్రమాదమే. అవమానం మీలో పట్టుదలను మరింత పెంచాలి, కానీ పిరికితనాన్ని కాదు. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. కష్టాలను ఎదిరించే దమ్ము,
బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది. జీవితం పరుగు పందెం కాదు, కొంచెం దూరం పరిగెత్తగానే ముగియటానికి, మరణించే వరకు పయనించాలి. ఆకలి నిద్ర ఇవే మనిషి బ్రతకడానికి దేవుడు సృష్టించిన అవసరాలు. మిగతావన్నీ మనిషి తనకు తాను సృష్టించుకున్న అవసరాలు మాత్రమే. ప్రస్తుతం బలహీనుడి నిజం కన్నా బలవంతుడి అబద్ధానికే విలువెక్కువ. ఓటమి మంచిదే. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యాన్ని ఇస్తుంది. నేర్చుకుంటే ప్రతి చెడులో ఒక మంచి ఉంటుంది. మనిషిలో కోపం సహనం రెండూ కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. అదే సహనం ఉంటే అన్నిటినీ మీ దగ్గరకు పోగేసిపోతుంది. మనకి 2 చెవులు 1 నోరు ఉంటాయి అంటే మాట్లాడేదానికన్నా రెట్టింపు వినమని అర్థం. బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది, గర్వం నీ ఎదుగుదలను ఆపుతుంది, భయం నీ కలల్ని చంపుతుంది, కోపం నీ జ్ఞానాన్ని చంపుతుంది, అవమానం నీ నమ్మకాన్ని చంపుతుంది. సుఖాల్లో పొగిడేవారిని, కష్టాల్లో తిట్టేవారిని ఎప్పుడూ నమ్మకూడదు. కొన్నిసార్లు అర్థం చేసుకోకుండానే మాటలు వదిలేస్తారు. ఒకరోజు అవన్నీ అర్థమైనప్పుడు మీలోనే బాధపడతారు. మాటలైనా మనిషి అయినా వదిలేయటం చాలా సులభమేమో కానీ వెనక్కి తీసుకోవటమే ఎప్పటికీ కష్టం. తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏ బంధం ఎక్కువ కాలం ఉండదు. బంగారం విలువ కంసలికి, నూలు పోగు విలువ నేతకారికి, మట్టి విలువ కొమ్మరికి, పొలం విలువ రైతుకి, మనిషి విలువ మనసున్న వారికే తెలుసు. యోధుడు అంటే ప్రతిసారి విజయం సాధించేవారని కాదు, ఎల్లప్పుడూ విడవకుండా పోరాటం చేసేవారు. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది, గడపవలసిన కాలాన్ని అడిగితే అవకాశాలను ఇస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే. కొందరు మంచి నేర్పితే మరి కొందరు చెడు నేర్పుతారు. కొందరు ఎలా బ్రతకాలో నేర్పితే కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పుతారు. అందరినీ చదువు కానీ కొందరినీ గుర్తుపెట్టుకో. బహు కొద్ది మందినే అనుకరించు. నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఒక పుస్తకం లాంటిది. రాయటానికి ఏళ్ల సమయం పడుతుంది, తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు. సంపద సృష్టి ఒక్క రోజులో అయ్యే పని కాదు, దానికి ఓపిక క్రమశిక్షణ అవసరం. అనుకోకుండా కింద పడటం ప్రమాదం, అనుకోని వంగి నిలబడటం నీ నిర్ణయం. పడినా లేచే విధంగా ఉండాలి జీవితం. మర్యాద ఇవ్వటంలో తప్పు లేదు, అందుకోసం నీ గౌరవాన్ని ఎప్పుడూ విడవకు. నటిస్తున్నారని ఒకసారి తెలిసాక ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేరు. ఈ ప్రపంచం అడవి లాంటిది. యుద్ధం చేసి ఆధిపత్యం సంపాదిస్తావో లేక దాక్కొని కనుమరుగైపోతావో నీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.